ఓం మహాగణపతే నమః. జూన్ 6వ తేదీ నుంచి జూలై 28వ తేదీ వరకు మనకు ఒక ముఖ్యమైనటువంటి గ్రహ సంచారం అనేది జరుగుతుంది. అది కుజుడు మరియు కేతువు ఈ రెండు గ్రహాలు మనకు సింహరాశిలో కలయిక అనేది ఏర్పడుతుంది. రెండు గ్రహాల యొక్క సంచారము మనకు సింహరాశిలో ఉంటుంది. అయితే కుజుడు అగ్నితత్వానికి సంబంధించినటువంటి గ్రహము, అదేవిధంగా కేతువు కూడా అగ్నితత్వానికి సంబంధించినటువంటి గ్రహము. ఈ రెండు గ్రహాలు అగ్నితత్వ రాశి అయినటువంటి సింహరాశిలో మనకు సంచారం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ద్వాదశ రాశుల వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రభావాలను, ఫలితాలను చూపిస్తుంది. ఈ వీడియోలో మనము ఆ ఫలితాలు ఏంటివి అనేవి చూద్దాము. ముఖ్యంగా శనివత్ రాహు, కుజవత్ కేతువు అని కూడా అంటారు. అంటే ఇప్పుడు కుజుడు కేతువు రెండు గ్రహాలు కలయిక అనేది చాలా అధికమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. అది కూడా అగ్నితత్వానికి సంబంధించినటువంటి ప్రభావం. కాబట్టి దీనివల్ల ఏవి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతున్నాయి, అదేవిధంగా ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి, తద్వారా మంచి ఫలితాలు మనము ఈ యొక్క కలయిక వల్ల పొందవచ్చో చూద్దాం. మకర రాశి వారికి ఈ యొక్క సంచారం గురించి చూసినట్టయితే, అంటే ఏదైతే మనకు జూన్ 6వ తేదీ నుంచి జూలై 28వ తేదీ వరకు మనకు అగ్నితత్వానికి సంబంధించినటువంటి రెండు గ్రహాలు సింహరాశిలో సంచారం చేయడము, అగ్నితత్వానికి సంబంధించినటువంటి రాశిలో సంచారం చేస్తున్నాయి. కాబట్టి మకర రాశికి అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాయి. అంటే అష్టమానికి సంబంధించినటువంటి విషయాలు అధికంగా యాక్టివేట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అష్టమ స్థానం మనకు యాక్సిడెంట్స్ కూడా మన కారకత్వం వహిస్తుంది. కాబట్టి ముఖ్యంగా అక్కడ మనకి కుజుడు కేతువు ఈ రెండు గ్రహాలు ఉన్నాయి. కాబట్టి మకర రాశి వారు ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా ఉండడం అనేది మీకు తప్పకుండా చెప్పదగినటువంటి సూచన. ర్యాష్గా డ్రైవింగ్ చేయకండి, స్లోగా వెళ్ళే ప్రయత్నం చేయండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించడం అనేది మకర రాశి వారికి ఈ కాంబినేషన్లో, ముఖ్యంగా మకర రాశి వారికి ఈ కాంబినేషన్లో ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా ఉండడం అనేది చెప్పదగినటువంటి సూచన. అయితే ఈ కాంబినేషన్స్ వల్ల ఏదైతే ఇన్హెరిటెన్స్ వల్ల కానీ లేదా వంశపారంపర్యంగా మీకు ఏదైనా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు కూడా మనకి ఈ యొక్క కాంబినేషన్స్ వల్ల కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్త్రీలకు వంటలో కాస్త జాగ్రత్త పడండి, వంట చేసేటప్పుడు జాగ్రత్త పడండి. ఇంటికి జనరల్గా మకర రాశి వారు ఇంటికి దూరంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. లోన్స్ లేదా అప్పులు తీసుకునేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఖర్చు అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్త పడడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. అయితే మనకు ఈ అగ్నితత్వానికి సంబంధించినటువంటి రెండు గ్రహాలు కుజుడు అదేవిధంగా కేతువు సింహరాశిలో ఉండడం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి మనం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక చూసినట్టయితే, కుజునికి ముఖ్యంగా ప్రతిరోజు లేదా మంగళవారం 108 సార్లు కుజ బీజ మంత్రము పఠించడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః అనేటటువంటి మంత్రాన్ని జపించడం వల్ల మీకు ఏదైతే కుజుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూల ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా మంగళవారము ఫాస్టింగ్ ఉపవాసం చేయడం వల్ల కూడా మీకు ఈ యొక్క కాంబినేషన్ వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠనం, ఎవరైతే హనుమంతుని భక్తులు ఉంటారో మీ హనుమంతుని కూడా ఆంజనేయ స్వామిని మీరు పూజించడం వల్ల, హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు అనేవి ఈ యొక్క కాంబినేషన్స్ వల్ల కలుగుతాయి. అంతేకాకుండా కేతు మంత్రం, ఎందువల్లంటే రెండు అగ్నితత్వానికి సంబంధించినటువంటి గ్రహాల యొక్క కలయిక జరుగుతుంది. కాబట్టి కేతు బీజ మంత్రం కూడా ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ కేతవే నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని కూడా పఠించుకోవడం వల్ల చక్కని ఫలితాలు కలుగుతాయి. మంగళవారం కానీ శనివారం కానీ 108 సార్లు పఠించుకోవడం వల్ల కేతు వల్ల కలిగేటటువంటి ఏదైతే చిన్న చిన్న తగాదాలు కానీ, గాయాలు కానీ, ప్రమాదాలు కానీ ఏదైతే ఉన్నాయో అవి కూడా కలగకుండా మంచి ఫలితాలు కలిగేటటువంటి అవకాశాలు కేతుగ్రహం వల్ల, ఈ యొక్క మంత్ర పఠనం వల్ల కలిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ముఖ్యంగా కేతు మన గణేశుడు, అదేవిధంగా వినాయకుడు కారకత్వం వహిస్తాడు. కేతు యొక్క లార్డ్ అంటే కేతు గ్రహాధిపతి వినాయకుడు. కాబట్టి
ఆ వినాయకుడిని పూజించడం వల్ల, గణేషుని పూజించడం వల్ల కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి. గణపతి హోమం లాంటి పూజలు చేయించుకున్నా కూడా చక్కటి ఫలితాలు అనేవి ఈ యొక్క ఏదైతే మన సంచారం వల్ల కలుగుతాయి. ఇవి స్థూలంగా ఈ 2 అగ్నితత్వ గ్రహాలు మనకు అగ్నితత్వ రాశుల కలయిక వల్ల కలిగేటటువంటి ఫలితాలు. మరొక వీడియోలో మరొక మంచి విషయంతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.